ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉగాది పండుగ సందర్భంగా రైతులకు భారీ శుభవార్త అందింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0 పథకం ద్వారా సుమారు 50,000 మంది రైతుల ఖాతాల్లో ₹30,27,00,000 జమయ్యాయి. షెట్టూరు మండలం బఫంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఉగాది కానుకగా రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో నేరుగా ₹6,000 చొప్పున నగదు జమవుతుందని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి మామిడి పళ్లతో స్వాగతించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. క్రిమిసంహారక మందులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించిన నవధాన్యాలు, పండ్ల గురించి రైతులు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షల సర్టిఫికెట్లను కూడా ఎమ్మెల్యే అందజేశారు. గ్రామంలో నిర్మాణం నిలిచిపోయిన ఆంజనేయస్వామి ఆలయాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు కోరగా వచ్చే ఏప్రిల్లో భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను దృష్టిలో ఉంచుకొని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కరువు ప్రాంతంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ మూడో విడతలో కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 50,000 మంది రైతుల ఖాతాల్లో ₹30.27 కోట్లు జమవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 3 విడతల్లో కలిపి ₹100 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు వెల్లడించారు. రైతులకు సబ్సిడీతో బిందు సేద్యం పరికరాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 143 చెరువులకు కృష్ణా జలాలు అందించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో బీటీపీ ప్రాజెక్ట్ కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి హార్టికల్చర్ నిధులు కూడా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ₹30.27 కోట్ల మెగా చెక్కుని ఇప్పుడు మహిళా రైతు అందరికీ నమస్కారం. ఈరోజు బసంపల్లి గ్రామంలో మామిడి తోటలో రైతుల మధ్యలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ గర్వాన్ని కలిగించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకుడు అత్యంత శక్తివంతం నాయకుడుగా ఉన్న నారా లోకేష్ బాబు గారికి, ఈ ముగ్గురు కూడా ఈరోజు ఇంత దిగ్విజయంగా ముందుకు నడపడానికి కారకులైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు మన కరువు ప్రాంతమైన ఈ కళ్యాణదుర్గంలో రైతులకి ఈరోజు ఇచ్చే సహాయం చాలా పెద్ద సహాయమే. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే పదాలు చాలా గొప్ప పదాలు. ఆ పదాలకి నిదర్శనం ఈరోజు అన్నదాతలకి మనం వాళ్ళ అకౌంట్లో వేస్తున్న డబ్బులే. ఎందుకంటే ఈ కరువు ప్రాంతంలో నిత్యం కరువుతో అల్లాడుతున్న మన ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు రైతుల్ని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం ఉన్నా అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదా రైతులకు కావాల్సిన పరికరాలు కావచ్చు, బిందు సేద్యం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందరికీ కూడా సబ్సిడీలు అందిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిది అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా మన ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలకైనా ఇలాగే కొనసాగితే నిజంగా కోస్తా వాళ్ళు ఇప్పుడే అంటున్నారు, అనంతపురం జిల్లా ఇంకెక్కడ కరువు జిల్లా వాళ్ళకి సస్యశ్యామలం అవుతుంది, సస్యశ్యామలం అయిపోయిందనే పదాలు వాళ్ళ నోట్లో వినిపిస్తున్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే 2019 నుంచి 24 వరకు కూడా ఒక జగన్ రూపంలో ఒక మనల్ని అందరినీ కూడా వెనుక నెట్టి ప్రజలు రైతులందరినీ కూడా నట్టేటి ముంచే రోజులు 19 నుంచి 24 వరకు కూడా జరిగాయి. అలాంటి కాలంలో వస్తూ ఈ మధ్య కొంతమంది రకరకాల జిల్లాలో అంటే మన కళ్యాణదుర్గం ప్రాంతం కాకుండా మిగిలిన చెరువులన్నీ కూడా నీటితో కలకల్లాడుతున్నాయి.
అంటే ఈ కళ్యాణదుర్గ ప్రాంతాన్ని కూడా నీటితో నింపాలనే సంకల్పంతోనే మొన్ననే మన ముఖ్యమంత్రి గారిని కలవడంతో మాకు 143 చెరువులకు నీళ్లు కావాలి అంటే తక్షణమే ఆమోదించారు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే హార్టికల్చర్కి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో దాంట్లో మన ప్రాంతానికి కేటాయిస్తామని చెప్పారు. ఆ 143 చెరువులకు ఎప్పుడైతే నీళ్లు పారుతాయో అలానే ఎవరైతే రైతులు పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా త్వరలో ఏప్రిల్ మే నెలలో కూడా అందరు రైతులకు కూడా ఖాతాలు లేక వాళ్ళ రైతులకు కూడా డబ్బులు పడుతున్నాయి. అంటే ఎంతో దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావకి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో 30,29,00,000 రూపాయలు ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు 3వ ఇన్స్టాల్మెంట్ కింద 100 కోట్ల పైచీలకుగా డబ్బులు ఇచ్చాం. అంటే 50,000 మంది రైతుల ఖాతాల్లో ఈరోజు మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయంటే ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఒకసారి చూడాలి. మనం అందరం కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు